సుందరాకాండలో దక్షిణం వైపు వెళ్ళేటువంటి వానరులు అందరిలో కూడా జాంబవంతుడు అత్యంత శక్తివంతుడు. అయితే మనకు ఆంజనేయ స్వామి వారు మనకు సుందరాకాండ మధ్యలో వస్తుంది. స్వయంగా రావణాసురుడితో అంటాడు, ఏమయ్యా అందరిలో తక్కువ బలవంతుని నేనే, నాకంటే బలవంతులు చాలా మంది ఉన్నారని చెప్పి సీతమ్మ వారితో స్వయంగా ఆంజనేయ స్వామి వారే చెప్తారు. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు లంకా నగరానికి వెళ్ళనీకి ఉద్యుక్తుడైనప్పుడు ఆ యొక్క జాంబవంతుడు చెప్తాడు, ఆంజనేయ నువ్వు చాలా శక్తివంతుడివయ్యా, నీవు మాత్రమే ఈ యొక్క నగరాన్ని, ఈ యొక్క లంకా నగరాన్ని చేరుకోగలుగుతావు, సముద్రాన్ని దాటగలుగుతావు అని చెప్పి ఆంజనేయ స్వామివారికి గతంలో ఉండేటువంటి శాపాన్ని గురించి స్వామివారు వివరణ చేస్తూ తన యొక్క బలాన్ని గురించి తనకు వివరిస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామివారు ఏం చేస్తాడంటే ఆ యొక్క రామకార్యానికి వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకొని మొట్టమొదటగా ఆ యొక్క సముద్ర లంకంలోకి ఉద్యుక్తుడై మహేంద్ర పర్వతం పైన అధిరోహించి ఒక కాలు ముందుకు ఒక కాలు వెనుకకు పెట్టి ఆకాశం వైపు చూస్తూ ప్రాణంలోని బిగబట్టి రెండు చేతులు ముందుకు చాచి తోకను పైకెత్తి నడుము సన్నగా చేసి అంటే తేలికగా చేసి చెవులు నిక్కపుడుచుకొని సముద్ర లంఘనాన్ని చేయనికి తను ఉద్యుక్తుడవుతాడు. అప్పుడు మనకి తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏ శబదమన్వేష్టం చారణా చరితేపతి అని మొదటి శ్లోకంతో మనకు సుందరాకాండ ప్రారంభం అవుతుంది. ఈ యొక్క మొదటి శ్లోకంలోనే మనకు స్వామివారి ఈ మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే ఆంజనేయ స్వామి శత్రుకరుషణుడు అని చెప్తున్నాడు. శత్రుకరుషణుడు అంటే మనకు మొట్టమొదటి శ్లోకం ద్వారానే తెలియజేస్తున్నాడు ఆంజనేయ స్వామి వారి కార్యసాధన చేయగలుగుతాడు, శత్రువును సంహరిస్తాడు అని మనకు మొదటి శ్లోకం ద్వారానే మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని గురించి మనకు చెప్పకనే వాల్మీకి మహర్షి చెప్తున్నాడు. సీతమ్మ వారిని హింసించేటువంటి రావణాది రాక్షసులను కూడా కృషింపజేయగలిగిన వాడు కాబట్టి అతనికి శత్రుకరుషణుడు అని చెప్పి మనకు ఈ మొదటి శ్లోకం ద్వారానే తెలియజేస్తున్నాడు. భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకమగు శత్రువు ఏమిటయ్యా అంటే మన కామం. కామం అంటే కోరిక. భగవంతుని మనం జయించాలి అని అంటే గురు ఆ యొక్క జయించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే అతను గురువే. ఆ కామం అనేటువంటి శత్రువు భగవద్గీతలో జహి శత్రు మహాబాహుం కామరూపం దురాసదం, పట్టణముకు దొరకని కామం ఏదైనా శత్రువును చంపుమని ఆ కృష్ణ పరమాత్మ అర్జునుకు ఉపదేశం చేస్తున్నాడు. తాను స్వతంత్రుడు అని భావించుట కానీ, తనను తాను కానీ ఇతరులు కానీ రక్షింపగలనని తలుచుట కానీ, అదేవిధంగా భగవత్ ప్రాప్తి తన ప్రయోజనమకే అని భావించుట అనున్నవి మూడు కూడా ఆత్మస్వరూపునకు ఉపాయమునకు జయించేవాడు భగవంతుడు. వచ్చే ప్రతిఫలం కూడా భగవంతుడి యొక్క మంగళాశాసనం ఆశీర్వచన పూర్వకంగానే ఆ ప్రతిఫలం వచ్చిందనేటువంటి భావన తనలో తాను కలిగి ఉండాలి. తాను స్వతంత్రుడను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తున్నాను అని అనుకుంటాడు. కానీ కాదు, మనం చాలాసార్లు బస్సు ఎక్కి ప్రయాణం చేయాలనుకుంటాం, కానీ ఆ రోజు బస్సులు బంద్. అంటే భగవత్ నిర్ణయం ఎలా ఉంది, నువ్వు బస్సులో వెళ్ళకూడదని ఉంది. నువ్వేమనుకుంటున్నావు, వెళ్దామని అనుకుంటున్నావు. అదేవిధంగా ఒక స్నేహితుడిని కలుద్దామని నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి వెళ్ళావు. ఎందుకంటే నేను స్వతంత్రుడు, నా ఇష్టం వచ్చినట్టు చేద్దామని నువ్వు అనుకుంటావు. కానీ కాదు నాయన, నువ్వు ఎవరిని కలవాలి అనేది కూడా భగవంతుడు నిర్ణయం చేసున్నాడు. నువ్వు ఎవరిని ఆ రోజు నువ్వు వెళ్ళేసరికి నీ మిత్రుడు అక్కడ లేడు, తన ఊరికి వెళ్ళిపోయాడు, నిన్ను కలవలేకపోయాడు. కాబట్టి నువ్వు స్వతంత్రుడవా? కాదు, నువ్వు భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నవాడివి అని నువ్వు గ్రహించాలి. అప్పుడు కదా మనకు భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది, భగవంతుడు అంటే నమ్మకం పెరుగుతుంది. అసలు భక్తి అంటేనే నమ్మకం. చాలామంది అంటాడు, ఏమయ్యా నేను శివుని మొక్కాను నాకు కోరిక నెరవేరింది అంటాడు. ఇంకొకతడు వచ్చి రాముడిని మొక్కానయ్యా నాకు కోరిక నెరవేరింది అంటాడు. భగవంతుడికి ఆకారం ఉందా? లేదు. రూపం ఉందా? లేదు. రాముడో కృష్ణుడో నారసింహుడో పరమశివుడో అన్నీ ఏకమైనటువంటి రూపాలు అయినప్పటికీ కూడా నీ నమ్మకమే భగవంతుడి రూపం. నువ్వు ఏ విధంగా నమ్మకంతో భగవంతుణ్ణి రూపాన్ని భావన చేసి కొలుస్తావో ఆ రూపంలో భగవంతుడు నీకు వరాన్ని ఇస్తాడు, ఆ రూపంలో భగవంతుడు నీకు అనుకున్న కార్యసిద్ధిని చేస్తాడు. కానీ నువ్వేమనుకోవాలి, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఫలానా రాముడే నాతో చేయిస్తున్నాడు, ఫలానా శివుడే నాతో చేయిస్తున్నాడు, ఫలానా ఆంజనేయ స్వామి నాతో చేయిస్తున్నాడు. అందుకొరకే ఆంజనేయ స్వామి కూడా ఏమంటాడు, ఆంజనేయ స్వామి వారు కూడా అదే విషయాన్ని మనకు పరిపరి విధాలుగా చెప్తున్నాడు. నేను రామదూతనై వచ్చాను, రామకార్యానికి వచ్చాను. కాబట్టి నేను వచ్చానని ఎక్కడా తను నేననే పదాన్ని ఎక్కడా కూడా వాడుకోడు ఆంజనేయ స్వామి వారు. ఎక్కడా కూడా నేను నాది అనేటువంటి పాడాన్ని ఎవరు కూడా వాడుకోరు. అట్లాడే విధంగా రావణుడు ఏమనుకుంటాడంటే నేను అనే ఒక అహంభావంతో ఎప్పుడూ ఉంటాడు. నేను దేవతలను జయించాను, నేను సీతమ్మను తీసుకువచ్చాను, సీతమ్మ నాది అని అనుకుంటాడు. వాడికి సీతమ్మ వారు అగ్ని పునీత సీత,
అసలు మనకు ఇదే సుందరాకాండలో కూడా ఆంజనేయ స్వామి వారు చెప్తాడు, సీతమ్మ వారు అగ్ని, ఆ అగ్ని ఇంకో అగ్నిని కాలుస్తుందా, కాల్చదు కదా అని అనుకుంటాడు. అది మనం ముందు ముందు విషయాల్లో మనం చెప్పుకుందాము. అదేవిధంగా ఆ సీతమ్మ ఉండేటువంటి చోటుని వెతకాలి అంటే తన యొక్క అది ఏమీ లేదు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. సీతమ్మ వారు లంకానగరంలో ఎంత వెతికినా దొరకనప్పటికీ అప్పుడు ఆ ఆంజనేయ స్వామి ప్రాణత్యాగం చేయాలనుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ, అసలు సీతమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు, అయినా సీతమ్మ వారికి నమస్కారం అంటాడు. ఎందుకంటే సీతమ్మ వారి యొక్క ఆశీర్వచనం ఉంటేనే సీతమ్మ కనిపిస్తుంది. భగవంతుడి ఆశీర్వచనం ఉంటేనే భగవంతుడు మనకు దర్శనం ఇస్తాడు. మనం చాలాసార్లు దేవాలయానికి వెళ్తాం, దర్శనం చేసుకుందాం అనుకుంటాం, కానీ సమయం కాని సమయంలో దేవాలయం మూసేస్తారు. ఎందుకయ్యా అంటే నివేదన అవుతుందంటారు, లేదా ఎందుకయ్యా అంటే ఒక ప్రాయశ్చిత్తం జరిగింది, ప్రాయశ్చిత్తం చేస్తున్నాం, దేవాలయం మూసి ఉంచారంటారు. ఎందుకు అలా జరుగుతుందంటే భగవంతుడి ఆశీర్వచనం ఉంటేనే భగవంతుడి దర్శించుకుంటాం. సీతమ్మ వారి ఆశీర్వచనం ఉంటేనే ఆంజనేయ స్వామి వారు సీతమ్మ కనిపిస్తుంది తప్ప ఆంజనేయ స్వామి వారు చూడాలనుకుంటే కనిపించదని చెప్పి ఆంజనేయ స్వామి మనకు చెప్తాడు. ఆ విధంగా ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఆ యొక్క భగవంతుని వెతకాలి అంటే తండ్రి నీదే భారం, నీ ఆశీర్వచనం ఉంటేనే నిన్ను నేను కనుగొనగలుగుతాను అనేటువంటి భావనతో వెతకాలి. ఆ యొక్క సాధకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఆత్మస్వరూప జ్ఞానంతో ఆత్మస్వరూపంగా దర్శించి భగవత్ ప్రాప్తి కొరకై ఆంజనేయ స్వామి వారు సముద్ర లంఘనం ఆచరించారు. లంకలో ఉండేటువంటి సీతమ్మ యొక్క అన్వేషణ కొరకై ఆ రాక్షసులను సంహరించడం కోసమై మరల తిరిగి భగవంతుణ్ణి చేరాలి కదా, ఆ విధమైనటువంటి సంకల్పంతో ఆంజనేయ స్వామి వారు సముద్ర లంఘనానికి ప్రయాణం చేశాడు.